12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. మొదట నుండి అధ్యాయమంతా చదివితే మంచిదే, కానీ మధ్యలో వరకు మనం చదువుదాం. అది 11వ వచనం వరకు, 12వ వచనం వరకు మనం చదువుదాం. మొదటి వచనం నుండి 12 వరకు నేనొక వచనం, మీరొక వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1 నుండి 12 వరకు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలవారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. 12 అందరం కలిసి చదువుతాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థనాపూర్వకంగా విందాం. సహోదరులారా, సహోదరీలారా, మనము పోయిన వారం కాక క్రితం వారం స్వస్థబుద్ధి అనే మాట ప్రారంభించాం. ఈరోజు దాని కొనసాగింపును గురించి మనం చిన్న ధ్యానం మనం చేయబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు మన క్రైస్తవ జీవితంలో ఉన్న బుద్ధి గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మళ్ళీ నేను వాటిని జ్ఞాపకం చేయట్లేదు, కానీ స్వస్థ బుద్ధి అనే దానికి పోయిన వారం క్రితం వారం కొంత పరిచయం మనం విన్నాం. అంటే ఈ అధ్యాయం ఆధారంగా గనక మనం ఆలోచన చేస్తే స్వస్థ బుద్ధి అనంటే తనను తాను ఎంచుకొనవలసిన రీతిగా ఎంచుకోవడం, రైట్ ప్లేస్లో రైట్ యాటిట్యూడ్తో ఫిట్ అవ్వడం. అది సో ఈ 12వ అధ్యాయములో ఒక 4 రకాలైన అవగాహన, అనగా స్వస్థ బుద్ధి కలిగిన వారికి 4 రకాలైన అవగాహన ఉండాలి. అది మనకు అర్థమవుతుంది. మొదటి 2 వచనాలు మనం చదివితే, మొట్టమొదటిది, ఎవరైతే స్వస్థ బుద్ధి కలిగి ఉంటారో వారు దేవుని పట్ల సమర్పణ వైఖరి కలిగి ఉంటారు. స్వస్థ బుద్ధి అంటే దేవుని పట్ల సమర్పణ వైఖరి కలిగి ఉండడం. రెండవది, 3వ వచనాన్ని మనం చూస్తే, స్వస్థ బుద్ధి కలిగిన వారు తమ గురించి తాము సరైన వైఖరి కలిగి ఉంటారు. దే విల్ హ్యావ్ రైట్ యాటిట్యూడ్
టువర్డ్స్ దెమ్సెల్వ్స్. తర్వాత మూడవదిగా స్వస్థ బుద్ధి కలిగిన వారు సంఘం పట్ల సేవా వైఖరి కలిగి ఉంటారు. అనగా సంఘంలో ఉన్న సంఘం పట్ల, విశ్వాసుల పట్ల సేవాపూరిత వైఖరి కలిగి ఉంటారు. తర్వాత అదే అధ్యాయం కొంచెం చివరి భాగానికి వస్తే శత్రువు గురించి, సమాధానం గురించి మాట్లాడాడు. అంటే మనం 12 వరకే చదువుకున్నాం. 17వ వచనం నుండి ఆ కింద వచనాల వరకు వెళ్తే ఎవరైతే శత్రువులుగా మనం భావించుకుంటామో, ఎవరైతే శత్రువులు అనుకుంటారో వారి పట్ల మనం కలిగి ఉండవలసిన సహన వైఖరి కనపడుతుంది. సో ఈ అధ్యాయంలో 4 వైఖరులు కనబడతాయి. అంటే స్వస్థ బుద్ధిలో కలిగిన 4 కోణాలు. మనలో స్వస్థ బుద్ధి ఉంది అనడానికి 4 రుజువులండి. మొదటి రుజువేంటి? దేవుని పట్ల సమర్పణ వైఖరి, సంఘం పట్ల సేవా వైఖరి, స్వయం పట్ల సరి అయిన వైఖరి, అంటే నా పట్ల నేను సరైన వైఖరి. మూడవది సంఘం పట్ల సేవా వైఖరి, శత్రువుల పట్ల సహనంతో కూడిన వైఖరి. ఈ 4 వైఖరులు దేన్ని బట్టి వస్తాయి అంటే స్వస్థ బుద్ధిని బట్టి వస్తాయి. ఈ స్వస్థ బుద్ధికి వ్యతిరేకమైనది ఏంటి అని విన్నాం మనం? రోగబుద్ధి. శరీరానికి రోగం వస్తే ఆ మనిషిని మనం ఎలా గుర్తుపడతాం అని అంటే ఎప్పటికిలాగా అతను ఉండడు. అయితే ముఖం ఉబ్బరంగానైనా ఉంటుంది, లేదా ముఖం పీక్కుపోయి అయినా ఉంటుంది. అది అనారోగ్యానికి గుర్తు. ముఖం ఉబ్బరంగా ఉన్నా, ముఖం లాగేసి ఉన్నా అనారోగ్యంతో ఉన్న శరీరానికి అది గుర్తు. అలాగే మనసుకు కూడా రోగం ఉంటే ఈ 4 వైఖరులలో వారిని గుర్తుపట్టవచ్చు. అంటే వారికి దేవుని పట్ల సమర్పణ వైఖరి ఉండదు, తమను తాము సరైన రీతిగా ఎంచుకోలేరు, తర్వాత సంఘము పట్ల సేవా వైఖరి కలిగి ఉండలేరు, ఆ తర్వాత శత్రువుల పట్ల సహన వైఖరి కలిగి ఉండలేరు. ఇది సౌండ్ మైండ్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. దీన్ని గత వారం నేను మీకు జ్ఞాపకం చేసినట్లు బైబిల్ పండితులు ఈ స్వస్థ బుద్ధి అనే దాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం అని ఒక్క పదంలో ఒక మాట, పిల్లి అంటే క్యాట్, మార్జాలం అని సులభంగా చెప్పినట్టుగా స్వస్థ బుద్ధి గురించి చెప్పలేం. అందుకే కొన్ని సందర్భాలు ఎక్కడెక్కడ స్వస్థ బుద్ధి అవసరమో ఆ వారం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భంలో నుంచి మనం ఈ మాటలను ఆలకిద్దాం. ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఆయన నైట్ డ్యూటీలో ఉన్నాడు. తెల్లవారుజాము ఒక ఆవిడ వచ్చింది. సార్ అనుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అనుకుంటా అసహనంగా నిద్ర లేచాడు. నన్ను కొంతమంది వెంటబడుతున్నారు సార్, నాకు న్యాయం కావాలి సార్ అనంది. అనంటే ఎవరాళ్ళు వెంటబడుతున్నారు, ఈ టైంలో వచ్చి లేపుతావేంటి అనేటప్పటికీ, సార్ టైం ఏముంటుంది సార్, దానికి అపాయంలో ఉన్నాను, ప్రమాదంలో ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయండి సార్ అంటే, కంప్లైంట్ రాసు అన్నాడు తల బల్ల మీద పండుకుంటా. కాదు సార్ మీరే రాసుకోండి సార్ అనంది. అంటే నిద్ర వస్తుంది అన్నాడు. వెంటనే పక్క నుంచి పోలీసుల్ని పిలిచి వీన్ని డిస్మిస్ చేయండి అంది. వచ్చిన ఆవిడ ఎవరు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఒక్కసారి బుర్రకబట్టిన తుప్పు వదిలిపోయింది. మేడం అనుకుంటూ లేచాడు. మారు వేషంలో ఒక ఆపదలో ఉండే ఆడపిల్ల ఏ రీతిగా పరిగెత్తుకుంటూ స్టేషన్కి వస్తుందో ఆ ప్రకారం ఆవిడ వచ్చింది. అంటే మీరు మామూలు ఆడపిల్లలు వస్తే ఇంత నిర్లిప్తంగా ఉంటారన్నమాట. ఇలాంటి వాడికి ఉద్యోగం ఎందుకురా? ఇప్పుడు అర్థమైందా స్వస్థ బుద్ధి అంటే ఏంటో? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? ఇందాక అతనిలో ఉన్నదేంటి? ఆ పోలీసులో నిద్రా బుద్ధి, మత్తు బుద్ధి. ఆమె ఎవరో అర్థం అవ్వగానే మెదడుకు పట్టిన తుప్పంతా వదిలిపోయింది. వదిలిపోయిన ఉపయోగం ఏం జరిగింది? సస్పెండ్ అయ్యాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు.
ప్రభువు మీ కొరకు చేసిన త్యాగం గనక మీకు అర్థమైతే ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు. ప్రభువు మీ కొరకు చేసిన త్యాగం గనక మీకు అర్థమైతే ఏ సంఘానికైతే ఆయన శిరస్సుగా ఉన్నాడో ఆ సంఘములో సేవాపూరిత వైఖరితో మీరుంటారు. ఆయన యొక్క త్యాగము, ఆయన కృప, వాత్సల్యము మీకు అర్థమైతే మిమ్మల్ని గురించి మీరు సరి అయిన అవగాహన కలిగి ఉంటారు. ఆయన యొక్క వాత్సల్యము, ప్రేమ, కనికరము, రక్షణ మీకు అర్థమైతే శత్రువుల పట్ల సహనం కలిగి ఉంటారు. అదే ఈ అధ్యాయం యొక్క సారాంశం. వచనం వెంబడి వచనాన్ని మనం చూస్తే చాలా టైం అవుతుంది, కానీ స్వస్థ బుద్ధికి ఉండే 4 కోణాలు ఇవి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. నా ప్రసంగం అంతా పోయినా పర్వాలేదు, కానీ ఈ 4 మాటలు మాత్రం గుర్తుంచుకోండి. స్వస్థ బుద్ధికి ఉన్న 4 వైఖరులు ఏంటి? దేవుని పట్ల సమర్పణ వైఖరి, స్వయం పట్ల సరి అయిన వైఖరి, సంఘం పట్ల సేవా వైఖరి, శత్రువుల పట్ల సహన వైఖరి. ఇది రోమా 12వ అధ్యాయం సారాంశం. 13వ అధ్యాయాన్ని కూడా కలుపుకుంటే అది ప్రభుత్వం పట్ల విధేయమైన వైఖరి. ఇదంతా దేనికి మనం అంటే స్వస్థ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సౌండ్ మైండ్. ఆ రోజు మీకు వీడియో చూపించేటప్పుడు ఒక ఉదాహరణ మీ ముందుకు తేవడం జరిగింది. తాగుబోతువాడు తను ఉన్న ఆ మత్తుతో తాచుపాముతో ఆటలాడి కాటు వేయించుకున్నాడు. అతను సరైన రీతిగా తనను తాను అంచనా వేసుకోలేకపోయాడు, దాన్ని అంచనా వేసుకోలేదు. కాబట్టి స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఎవరిని ఏ రీతిగా ఎంచుకోవాలో, ఎవరికి ఎట్టి స్థానం ఇవ్వాలో, ఎక్కడ నేను ఒదిగిపోవాలో అలాగూ ఒదిగిపోయి ఉండడం అన్నమాట. అందుకనే 12వ అధ్యాయములో కాబట్టి అని ప్రారంభించాడు. ఇది ఆ రోజు మనం విన్నాం. రోమా పత్రికలో ఇంచుమించు 25 పర్యాయాలు కాబట్టి అన్న పదం ఉందని, దాంట్లో ప్రధానమైన అంశంగా ఒక 4 కాబట్టి అనే సందర్భాలు విన్నాం. మొట్టమొదటిది ఈ కాబట్టి అనేది పాపానికి రావలసిన శిక్ష తెలియచేస్తుంది. రెండవది కాబట్టి అనేది మారు మనసు, రక్షణ అనగా విశ్వాసం ద్వారా రక్షించబడుటను అది మనకు తెలియజేస్తుంది. మూడవది కాబట్టి అనేది మనకు దొరికే నిశ్చయత, అష్యూరెన్స్ తెలియజేస్తుంది. నాలుగవది కాబట్టి అనేది దేవుని పట్ల మన వైఖరిని, సంఘం పట్ల మన వైఖరిని తెలియజేస్తుంది. ఇంకా సులభంగా గుర్తుండాలంటే పాల మీద ఒక 4 పదాలు చెప్తాను. ఈ రోమా పత్రికను సులభంగా జ్ఞాపకం పెట్టుకోవడం ఎట్లా అంటే, మొదటి భాగంలో పాపం కనబడుతుంది. మొదటి 3 అధ్యాయాల్లో పాపం, దాని నిర్వచనం, దాని పర్యవసానం. ఆ తర్వాత అధ్యాయాలలో ప్రాయశ్చిత్తం కనబడుతుంది, ప్రాయశ్చిత్తం. ఆ తర్వాత అధ్యాయాలలో పరిశుద్ధత కనబడుతుంది. ఆ తర్వాత 12 నుండి 16 అధ్యాయాల వరకు ప్రతిష్ఠత, పరిచర్య కనబడతాయి. 4 పాలు గుర్తుపెట్టుకుంటారా? మొదటి పాయ ఏంటి? పాపం. కాబట్టి పాపం అంటే ఏంటో అర్థం అవ్వడానికి మొదటి 3 అధ్యాయాలు చదవాలి. అప్పుడు పాపమేంటో, పాపానికి రావాల్సిన పర్యవసానం ఏంటో, శిక్ష ఏంటో అర్థమవుతుంది. ఆ తర్వాత 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూస్తే ప్రభువు చేసిన ప్రాయశ్చిత్తం, ఆయన చేసిన రక్షణ కార్యం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 8, 9 అధ్యాయాలలో ఆయన మన కొరకు చేసిన పరిశుద్ధత, పరిశుద్ధులుగా ఎలాగ తీర్చాడో, నిశ్చయత మనకి ఎలాగిచ్చాడో మనకి అర్థమవుతుంది. 9, 10, 11 ఈ 3 అధ్యాయాల్లో ప్రభు సార్వభౌమత్వం అంటారు. అంటే ఆయన సావరినిటీ. అది నేను మీకు చెప్పలేదు. అది ఇశ్రాయేలీల విషయంలో ప్రభు ఎలా వ్యవహరిస్తాడో అది ఇప్పుడు మనకు అవసరం లేదని మనం తెలుసుకోవడం మంచిదే, కానీ
అందుకు నేను దాన్ని ప్రస్తావించలేదు. ఈ 12వ అధ్యాయం నుండి చివరి వరకు పరిచర్య లేక ప్రతిష్ఠిత చేసుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతారో అది మనకు తెలియచేయబడుతుంది. అటు రోమాపత్రికను సులభంగా గుర్తుంచుకోవడం 4 పదాల్లో ఎలా చెప్పండి? పాపం, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధత, ప్రతిష్ఠిత. ఓకే, మళ్ళీ చెప్పండి. పాపం, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధత, ప్రతిష్ఠిత. పాపం అనేది అర్థమైతే రక్షణ పొందాలి అని తెలుస్తుంది. దాని శిక్ష అర్థమైతే రక్షణ పొందాలి అని అర్థమవుతుంది. అక్కడ దాకా ఎందుకు? ఇందాకే ఒక వీడియో, ఒక ఫోటో మనం చూసాం. డేవిడ్ వాళ్ళ నాన్నగారు చాలా మంచి ఆయన, చురుకుగా చలాకీగా ఉండే ఆయన. వారు మరొక ఆయన్ని తీసుకొని రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సిఎంసి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కారు వేగంగా వస్తుంది, కొత్త కారు, సిస్టమ్స్ అన్నీ బాగుంటాయి. దాంట్లో నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా ఆగి ఉన్న లారీ అప్పుడే టర్న్ అవ్వడానికి మూమెంట్ తీసుకుంది హైవే మీద. ఈ కారు వెళ్ళి వేగంగా కొట్టింది. మొత్తం ముగ్గురులో కరెక్ట్గా ఈయనే చనిపోయాడు. అది చూడగానే ఆ బొమ్మ ఎంత భయానకంగా ఉంది. ఆయన దెబ్బ తగిలినప్పుడు తీశారు, కాసేపటికి చచ్చిపోయాడు. చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రక్తం వచ్చింది. వీళ్ళారు అది చూసినప్పుడు వెంటనే మనకి ఏమనిపించింది? అయ్యో, ఎన్నిసార్లు మనం కార్లు ఎక్కుతున్నామో, ఎన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నామో, ఎలా తప్పించుకుంటున్నామో, ఎలాగైతే నాకు జరగకూడదు అని ఆలోచిస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు పాపము యొక్క పర్యవసానం ఎంత తీవ్రంగా ఉందో అర్థమైతే నువ్వు మారు మనసు పొందుతావు. ఇక్కడ ఇంకా మారు మనసు పొందని వాళ్ళతో నేను ఈ మాట చెప్తున్నాను. మారు మనసు పొందితే నీవు నిశ్చింతగా నిర్భయంగా ఉండొచ్చు. ఏ రోజు ప్రభువు పిలిచినా వెళ్ళిపోవచ్చు. అందుకే ఒక ఆయన ఇలాగన్నాడు, టికెట్ తీసుకొని ట్రైన్లో కూర్చున్న వాడికి ఎంత ధైర్యమో మారు మనసు పొంది ఉన్న వానికి అంత ధైర్యం ఉంటుంది. ఒకవేళ గుండె నొప్పి వచ్చి చనిపోయినా, అపాయంలో చనిపోయినా, ఏ రీతిగా చనిపోయినా ప్రభు దగ్గరికి అయితే వెళ్తాం అన్న నిరీక్షణ, నిశ్చయత ఉంటుంది. అలా లేకపోతే ఆ నిరీక్షణ ఉండదు. అందుకే రక్షణ పొందని సోదరులారా, రక్షణ పొందండి. రక్షణ పొందకపోతే భయంకరమైన శిక్ష, యుగ యుగాలు కాలే నిత్యాగ్నిగుండం ఉంది. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? కాబట్టి రక్షణ అనేది అర్థమైతే వెంటనే నీవు పరిశుద్ధపరచబడతావు. ఈ పరిశుద్ధత అనేది, ప్రతిష్ఠత అనేది, పరిచర్య అనేది, ఈ ఆఖరి 3 పదాలు ఉన్నాయే, ఈ మూడు కార్యాలను తెలియజేస్తుంది. ఆ 3 కార్యాలు ఏంటంటే, పరిశుద్ధత అని అంటే మొట్టమొదటిగా దేవుడు నీలో చేసిన కార్యం. రక్షణ అంటే ఏంటి? దేవుడు నీ కొరకు చేసిన కార్యం. ప్రతిష్ఠత లేక పరిచర్య అంటే ఏంటి? నీవు దేవుని కొరకు చేసే కార్యం. 3 పనులు. రక్షణ అంటే దేవుడు నీ కోసం చేసిన కార్యం. పరిశుద్ధత అంటే దేవుడు నీలో ఇంటర్నల్గా జరిగించే కార్యం. ప్రతిష్ఠత, పరిచర్య అంటే దేవుడు నీ ద్వారా జరిగించే కార్యం. కాబట్టి దేవుడు నీ ద్వారా కార్యం చేయడానికంటే ముందు నీలో కార్యం చేయాలి. నీలో కార్యం చేయడానికంటే ముందు నీ కొరకు దేవుడు చేసిన కార్యం నీకు అర్థం అవ్వాలి. అందుకనే 12వ అధ్యాయాన్ని ఇలా మొదలుపెట్టాడు. ఏమని? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. ఇక్కడ కాబట్టి అంటే ఏంటి? పైన 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఏంటండి? దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం. మనం చాలా సింపుల్గా చదివాం, కానీ ఒకసారి నా వైపు చూడండి. దేవుని జ్ఞానం ఎంతదో చెప్తాను. ఆయన చేసిన నక్షత్రాలన్నీ ఒకటి,
2, 3, 4, 5, 6 అలా లెక్క పెడితే ఆపకుండా కనీసం 25,000 సంవత్సరాలు పడుతుందంట అన్ని నక్షత్రాలు పూర్తి చేయడానికి. ఎలా లెక్క పెడితే 1, 2, 3 అలా పగలు రాత్రి ఆపకుండా లెక్క పెడితే ఎంతకాలం పడుతుంది చెప్పండి? 25,000 సంవత్సరాలు. ఇన్ని నక్షత్రాలను ఆయన ఎంతసేపట్లో చేశాడు? ఆకాశమందు జ్యోతులు కలుగుగాక అంటే కలిగిపోయినాయి. అర్థమవుతుందా ఇది? ఈ జ్ఞానం అసలు నీకు? నువ్వని చూద్దాం, క్రిస్టమస్ స్టార్ కలుగుగాకను. ఆ స్టార్ చేయడానికి ఎంత కష్టపడాలో మనం. ప్రభు స్వయం ప్రకాశమైన నక్షత్రాలను ఒక్క మాటతో కలగజేశాడు. వాటికి కౌంట్ చేయడానికి ఇంత టైం పడుతుంది. పాల పొంతలే ఇంకా లెక్కలోకి రాలా, బోల్డ్ ఉన్నాయి. అందుకే ఆలోచించి బుర్ర ఖరాబ్ అయిపోయి ఏమి చెప్పలేక ఎక్స్టసీతో అన్నాడు అన్నమాట. ఏమని? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది. సరే, మనకి ఎన్ని రకాల కాయలు ఉన్నాయి చెప్పండి? నేరేడు కాయలు, మామిడి కాయలు, యాపిల్ కాయలు, జాంకాయలు, ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ సీజన్కి కావాల్సిన ఆ సీజను. ఈ కాయలన్నీ ఒకేసారి తినగలరు ఎవరైనా? తినలేరు. కానీ ఆ కాయలన్నిటిని ప్రభు ఎలా సృజించాడు? జస్ట్ ఒక్క మాట. అంతేకాదు, ఇందాక నక్షత్రాల గురించి చెప్పాను కదా, ఇన్ని వేల సంవత్సరాలు కౌంట్ చేయడానికే ఆపకుండా మనిషికి పడితే ఆయన వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట. మళ్ళీ ఉందా? నక్షత్రాలకు ఆయన పేర్లు పెట్టాడని ఉంది. మీకు మహా అయితే మీ మెమరీ ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకోగలరో చెప్పండి చూద్దాం. మరి 40 దాటాకైతే అదే ఆయనే, అదే నల్లగుంటాడు చూడు అంటే బుర్రకి ఎల్లగదు, త్వరగా తట్టదు. అంటే తర్వాత మతిమరిపి వచ్చేస్తుంది. అంటే మన జ్ఞానం అంత పరిమితమైంది. అదే పేరు నోట్లో ఆడుతుంది కానీ రావట్లా బయటికి అంటారు. అంటే కొన్ని పరిమితమైన పేర్లే మనం గుర్తుంచుకోలేమే. ఇన్ని కోట్ల సంఖ్యలో ఉన్న నక్షత్రాలకు ఆయన పేరు పెట్టాడంటే ఏమర్థం? అంటే ఇక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే ఆయన శక్తి అంత గొప్పది, ఆయన జ్ఞానం అంత గొప్పది, ఆయన యొక్క త్యాగం అంత గొప్పది. అలాంటి ఆయన మీ పట్ల, చచ్చిపోవాల్సిన వాళ్ళ పట్ల, శాపానికి లోనైన వారి పట్ల కృప చూపించాడు. ఈ వాత్సల్యతను బట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని కోరుతున్నాను. అర్పణ వేరు, సమర్పణ వేరు. అర్పణ అంటే అర్థం ఏంటంటే మనకున్న దాంట్లో కొంత ఇచ్చేది అర్పణ. సమర్పణ అంటే అర్థం ఏంటంటే సంపూర్తిగా ఇచ్చే అర్పణ పేరు సమర్పణ. నాకు ఒక 100 రూపాయలు ఉంది, ఒక 50 రూపాయలు ఇచ్చాను, ఒక 50 నా దగ్గర పెట్టుకున్నాను, దాన్ని అర్పణ అంటారు. నా దగ్గర 100 ఉంది, 99 ఇచ్చాను, ₹1 నా దగ్గర పెట్టుకున్నాను, దాన్ని కూడా అర్పణే అంటారు. నా దగ్గర 100 ఉంది, 100 ఇచ్చేసాను, దాన్ని సమర్పణ అంటారు. ఇప్పుడు ప్రభు అనేది ఏంటంటే మీ ధనం అంతా సమర్పించండి అంటలేదు ఆయన. ఏమంటున్నాడు? మీ సజీవయాగముగా మీ శరీరములను. అంటే మీ డబ్బొద్దు, మీ డబ్బంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ సమయమంతా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. టోటల్ టైం నేను అడగటల్లా, టోటల్ మనీ కూడా నేను అడగటల్లా. కానీ ఏం అడుగుతున్నాను? టోటల్ బాడీ, పూర్తి శరీరం సమర్పించండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అంటే ఆయన జ్ఞానం ఏంటో చెప్పాను, ఆయన వాత్సల్యం ఏంటో మీకు తెలుసు. ఆయన జ్ఞానం చెప్పాను, ఆయన వాత్సల్యం మీరు ఎరుగుదురు.
మరి ఇది ఎరిగితే మీ శరీరాలను టోటల్గా ఆయనకు సమర్పించండి అని అంటున్నాడు. ప్రియులారా, ప్రభు ఆయన మన శరీరాలపై ఎంత పర్సెంట్ కోరుతున్నాడు? కమాన్ మాట్లాడండి. ఇప్పుడు ఎంత పర్సెంట్ కోరుతున్నాడు? 100%. ఒకసారి గుండె మీద చేసుకొని చెబుదామా, నా శరీరం మొత్తం ఆయనకు సమర్పించానని చెప్పగలరా? శరీరం మొత్తం ఆయనకు సమర్పించాను అంటే దాని అర్థం చెప్తాను. నా కళ్ళు ఆయనకు సమర్పిస్తే పనికి మాలిన దృశ్యాలు నా కళ్ళు చూడవు. నా చేతులు ఆయనకి సంపూర్తిగా సమర్పిస్తే పనికి మాలిన పనులు, ఆయనకి ఇష్టం లేని పనులు ఆ చేతులు చెయ్యవు. నా కాళ్ళు ఆయనకి సంపూర్తిగా సమర్పిస్తే పనికి మాలిన స్థలాలకి నా కాళ్ళు నడవు. నా తలంతా ఆయనకు సమర్పిస్తే పనికి మాలిన ఆలోచనలు, నా తలంపు, నా మెదడు, నా యొక్క బుర్ర, తల చెయ్యదు. చెప్పగలరా సంపూర్తిగా నేను ఆయనకు సమర్పించానని? ఆయన నీ టోటల్ అమౌంట్ అడగటల్లా, నీ టోటల్ టైం అడగటల్లా, కానీ ఏం అడుగుతున్నాడు? టోటల్ బాడీ అడుగుతున్నాడు. అంటే సంపూర్తి శరీరం. అందుకనే భక్తుడు పాట రాశాడు, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయం. ఆర్డర్ కూడా ఎంత బాగా రాశాడు చూడండి. అంటే ముందు దేహాన్ని సమర్పించు, తర్వాత ధనం, తర్వాత సమయం. ముందు దేహం, అది పూర్తిగా ఆయన కోరుతున్నాడు. ఈ నోరు నేను ఆయనకు సమర్పించానంటే నా నోరు వ్యర్థమైన మాటలు పలకదు. ఇదే గుర్తు. ఒకవేళ ఎవరైనా ఆ వ్యర్థమైన మాటలు ఇంకా పలుకుతున్నారంటే అర్థమేంటి? దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం వారికి అర్థం కాల, దేవుని యొక్క వాత్సల్యత వారికి అర్థం కాల. ఇది అర్థమైన వాళ్ళు అలా ఉండరు. ఆయన బుద్ధి జ్ఞానం బాహుల్యం అది అర్థమైతే అలా బ్రతకరు. అందుకనే దేవుడు మన నుంచి కోరేది ఇదన్నమాట. స్వస్థ బుద్ధి అంటే దేవునికి అటువంటి సమర్పణతో కూడిన అర్పణ, సమర్పణతో కూడిన కానుక మన దేహాన్ని ఇవ్వాలి. అంతేకాదు, పౌలు ఇక్కడ కొత్త పదాన్ని పరిచయం చేస్తున్నాడు. ఏమని? సజీవ యాగముగా. ఏంటండి అంటే? సజీవ యాగంగా అంటే అర్థం ఏంటి? యాగం అంటే అందులో చావు ఉంది, సజీవ యాగం అంటే అందులో జీవం ఉంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయెల్స్ ముగ్గురిని టార్గెట్గా పెట్టుకున్నారు. వాళ్ళల్లో ఒక ఆయన్ని ఇరాన్లో చంపేశారు, మరొక ఆయన్ని గాజాలో చంపేశారు. ఇప్పుడు ఇంకొక ఆయన్ని చంపడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఓపెన్గానే చెప్తున్నారు వాళ్ళు అనే మాట ఏంటంటే, దీస్ ఆర్ డెడ్ మెన్ వాకింగ్. చచ్చిపోయిన మనుషులు నడుస్తున్నారంతే. అంటే వాళ్ళు దేని కింద అంచనా వేశారు వాళ్ళని? చచ్చిపోయిన వాళ్ళ కింద. అంటే వాళ్ళు నడుస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క. అలాగే క్రైస్తవ జీవితంలో మనము నేను బలిపీఠం మీద ఉన్నాను అనుకోవాలి. నేను బలిపీఠం మీద ఉన్నాను. బలిపీఠం మీద ఉన్న నాలో రెండు అనుభవాలు కనబడాలి. ఏంటి ఆ రెండు అనుభవాలు? సమర్పించుకోవడం అంటే ఏంటి? చావు కనపడాలి, జీవము కనపడాలి. చావు పాపం విషయంలో, జీవము ప్రభు విషయంలో. మొత్తం అంతా చచ్చి ఉండకూడదు. కొంతమంది మొత్తం అంతా చచ్చి ఉంటారు. పాపానికి చచ్చి ఉంటారు, ప్రభుకి చచ్చి ఉంటారు. చచ్చి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా?
పాపానికి చచ్చి ఉంటారంటే ఏ పాపము చేయరు. అలాగని ప్రభు కొరకు బ్రతకరు. కాబట్టి ఇందులో రెండు ఉన్నాయి. యాగము అన్న దాంట్లో చావుంది, సజీవం అన్న దాంట్లో బ్రతుకుంది. ఈ రెండు పదాలను కొత్త నిబంధనలోనే పరిచయం చేశాడు. పాత నిబంధనలో ఏదైనా కూడా చావుతో నిమిత్తమైంది, చావుతో లింక్ అయింది. కానీ కొత్త నిబంధనలోనే ఈ రెండు కలిపి చెప్పాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఆల్రెడీ సిలువ మీద ఉన్నాను, నేను ఏది పడితే చేయలేను, అలాగని చచ్చిపోయలేను, బ్రతికున్నాను, బ్రతికి ఆయన పని చేస్తాను, పాప విషయంలో సిలువ వేయబడి ఉన్నాను. అది ఇది మనకు అర్థమైతే దేవునికి సజీవ యాగంగా మనం అప్పగించుకోగలుగుతాం. ఒక ముగ్గురు స్నేహితులు ట్రైన్లో వెళ్తూ చెన్నై నుంచి కాశ్మీర్ వెళ్తూ, కింద స్నేహితులు చాలా టైం ఉందిగా, భోంచేసాం, నిద్ర రావట్లేదు, ప్యాక్ ఆడదాం అని ఆడుతున్నారు. కింద వాళ్ళు ఇద్దరు, పైన ఉన్నవాడు చెయ్యి లాగుతుంది అతనికి కూడా ప్యాక్ వచ్చు. కింద గమనిస్తూ ఉంటే అతను ఎత్తేయటం కుదరట్లా, అంటే అది ఏది వేయాలో అది అర్థం కావట్లా. పైనుండి చెబుదామా అనిపిస్తుంది, చెప్పలేకపోతున్నాడు. పైనుంచి అంటున్నాడు, అరే నువ్వు దిగుతా, నువ్వు కూడా చెయ్యొచ్చు కదా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మొన్నటి వరకు ఈ చెయ్యి ఆడింది, కానీ ఇప్పుడు ఈ చెయ్యి ఆయన బలిపీఠం మీద పెట్టాను, మళ్ళా నేను ఈ పేక మొక్కలు పట్టుకోను. ఇప్పుడు చెప్పండి, ఆయన బతికున్నాడా లేదా? బతికే ఉన్నాడు. కానీ ఏమి ఊహించుకుంటున్నాడు? తన చెయ్యిని బలిపీఠం మీద పెట్టాను, దీంతో మళ్ళా నేను ఆ పేక మొక్కలు ఎలా పట్టుకోగలను? సహోదరులారా, సహోదరీలారా, దేవుని వాక్యం మనం వింటుండగా మన నోర్లు, అలాగే మన శరీరాలు, మన కాళ్ళు, ఇవి సజీవ యాగంగా ప్రభు బలిపీఠం మీద పెట్టాలి. బతికొండగానే ఆయన బలిపీఠం మీద పెట్టాలి. ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పెట్టాడు అబ్రహాం. ఇస్సాకు అప్పటికి పారిపోయే వయసా లేకపోతే అమాయకమైన వయసా? ఎలా చెప్పగలరు పారిపోయే వయసు అని? కట్టిపుల్లలు మోసాడు. ఆ కట్టిపుల్లలు కూడా ఎంత బరువు? తన కాలే అంత బరువు. అంటే సుమారు తన బరువుకు ఒక మనిషి పూర్తిగా కాలాలంటే తనకు 2 అంతలు 3 అంతలు ఉండాలి. అంటే ఒకవేళ ఇస్సాకు బరువు ఒక 80 కేజీలు అనుకుందాం. ఎన్ని కేజీలు కట్టిపిల్లలు మోసాడు? 200 కేజీలు కట్టిపిల్లలు మోసాడు. బంధించి పెట్టినప్పుడు నాన్న చెప్పినప్పుడు ఇష్టపడ్డాడు. ఎవరు? ఇస్సాకు. తప్పించుకోవాలంటే ముసలాయన తోసేసి వెళ్ళిపోవచ్చు, ఈయన పారిపోవచ్చు, కానీ ఆ రీతిగా తనను తాను అప్పగించుకున్నాడు. అదండి దేవుని వాత్సల్యత మనకు అర్థమైతే సజీవ యాగంగా శరీరాలను అప్పగించుకుంటారు. ఇక్కడున్న సోదరులారా, సోదరీలారా, ఈ ప్రశ్న వేసుకుందామా? నేను చూడకూడని వాటిని చూడకుండా ఉంటున్నానా? వినకూడని వాటిని వినకుండా ఉంటున్నానా? చేయకూడని వాటిని చేయకుండా ఉంటున్నానా? నడవకూడని స్థలాలకు వెళ్ళకుండా ఉంటున్నానా? అనకూడని మాటలు అనకుండా ఉంటున్నానా? చేయకూడని ఆలోచనలు చేయకుండా ఉంటున్నానా? దీనికి నీ దగ్గర సరైన జవాబు లేకపోతే యు ఆర్ నాట్ డూయింగ్ ఏ రీజనబుల్ సర్వీస్. అందుకే అన్నాడు ఏమని? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది అంటే ఇంగ్లీష్లో రీజనబుల్ అని ఉంది. రీజనబుల్ అంటే అర్థం ఏంటి? తగినది, సూటబుల్ అయింది అని. ఒక ఆయన్ని కూరగాయలు తెమ్మని వెళ్తే 500 రూపాయల కాగితం ఇచ్చి పుచ్చిపోయిన వంకాయలు 1 కిలో తెచ్చాడు. ఎంత డబ్బులు ఇచ్చి? 500 ఇచ్చి మొత్తం పుచ్చిపోయిన వంకాయలు 1 కిలో తెచ్చాడు. చూసి ఏంటి ఇలాంటి కాయలు తెచ్చావు అన్నారు. నాకు తెలిసింది అంతే అన్నాడు.
సరే మిగతా డబ్బులు అంటే మొత్తం ఇచ్చేసాను అన్నాడు. వెంటనే మనం అనే జవాబు ఏంటి? ఇంకేమన్నా మైండ్ ఖరాబ్ అయిపోయిందా అంటాం కదా. ఎందుకు? ఆ పుచ్చిపోయిన వంకాయలకు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే అది రీజనబుల్. కానీ 500 రూపాయలు ఇచ్చి పుచ్చిపోయిన వంకాయలు తెచ్చా అంటే అది రీజనబుల్లా? కాదుగా. అది యుక్తమా? కాదుగా. మరి అలాంటిది ప్రభువు మన కోసం ఇంత గొప్ప త్యాగాన్ని చేస్తే మన శరీరాలను ఆయన కోసం అప్పగించకపోతే అది రీజనబుల్ ఎలాగవుతుంది? ఆ బ్రతుకు అది ఆయనకు తగిన జీవితం ఎలాగవుతుంది? సరే, కొంచెం పెళ్లి గిఫ్ట్ల పరిభాషలో చెప్తాను. మీరు మనకు పెళ్ళిళ్ళు అంటే చాలా పర్టికులర్గా ఇదివరకు రోజుల్లో బిందులు మంచాలు ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ లిస్టు తీసుకొని కూర్చునేవాళ్ళు. అయ్యాక వాళ్ళకి నేను 1116 పెట్టి వాళ్ళు ఎంత పెట్టారో చూడు అంటే వాళ్ళకి 1116 పెట్టావా, ఇందులో 50 రూపాయల ఉంది, పనికి మాలినోళ్ళు. నేనెంత పెట్టాను? 1116 పెట్టాను, అందులో కనీసం 116 అన్న పెట్టినా బాగుండు అని అనుకోరా? అంటే నువ్వు ఒకంత అవతల వాళ్ళు కొలిచినప్పుడు వేరే వాళ్ళు కూడా నిన్ను అలా కొలవాలని నువ్వు ఊహించవా? అలాంటిది తన శరీరం అంతా మన కొరకై ఆయన ఆపాదమస్తకం అప్పగించినప్పుడు మన నుండి అది కోరుకోవడం అన్రీజనబుల్లా? చెప్పండి. అది యుక్తం కానిది. అదే పౌలు అనేది. మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే దట్ ఈజ్ రీజనబుల్, దట్ ఈజ్ క్వైట్ రీజనబుల్. సంతోషమ్మ గారని ఒక ఆవిడ ఉండేది, చాలా అమ్మకు మంచి స్నేహితురాలు. ఆమెను ఒక ఆమె తిడుతుంది. ఆవిడ ఎలా తిడుతుందంటే, మనిషి సన్నమే కానీ పోట్లాట వచ్చిందంటే 3 రోజులు తిడుతుంది. అలాగ తిడుతూ ఉండగా ఈ అమ్మ వెళ్ళి, ఎందుకమ్మ అలా నోరు బారేసుకున్నావు, ఆమెకి నీకేమైనా కుదిరిందా అని అమ్మను కూడా తిట్టింది. తట్టుకోలేక వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా సంగతి మిమ్మల్ని ఆవిడ అంటున్నారమ్మా. ఏమంటున్నారండి అంటే, అదే మీ ధనంజయ్ అని మీ భర్తని ఇలాగని ఈ పిల్లలందరినీ పెట్టి తిడుతున్నాడమ్మా అంటే, అయ్యో అలాగా సిస్టరు, ప్రభు ఆమెను దీవించుగాక అంది. అంటే అలా ఆయన బ్యాంక్ మేనేజరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి. కానీ ఆవిడన్న మాట ఏంటి? ప్రభు ఆమెను దీవించుగాక. అంటే నోరు ఎక్కడ పెట్టింది ఆవిడ? బలిపీఠం మీద పెట్టింది. తిట్టొచ్చు ఆవిడ కూడా. వాళ్ళింట్లో ఇంకా సంగతి తెలుసా, వాళ్ళింట్లో పనిచేస్తే ఆవిడని తిడుతుంది. ఆవిడ పనిచేసేదే వాళ్ళ ఇంట్లో, ఆ పని చేస్తే ఆవిడ తిడుతుంది. ఏంటంటే ఆ డబ్బులు అడిగితే ఇవ్వలేదంట, అంతకుముందు ఇది వేసిన అప్పే తీర్చలేదు, తర్వాత ఇస్తానులే అందంట, ఇవ్వనలా, అందుకని తిడుతుంది అర్థం పర్థం లేకుండా. అలాంటి దాన్ని పట్టుకొని పదండి వెళ్దాం అని అనాల్సింది, కానీ తన నోరు ఎక్కడ పెట్టింది? బలిపీఠం మీద. విచారకరమైన సంగతి చెప్పన, ఆమె చావు పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఆవిడే వచ్చి నోట్లో నీళ్లు పోసింది. దేవుని వాక్యం, ఆమె జీవితం 50 ఏళ్ళకు ముగిసిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన ఆవిడ జీవితం ఈ 80 ఏళ్ల వరకు ఉంది, తర్వాత చనిపోయింది. కాబట్టి ఇది రీజనబుల్. దేవుడు మీ కొరకు అప్పగించుకున్నాడు, కాబట్టి మీరు కూడా అప్పగించుకోండి. అది ప్రభువు చెప్తున్నాడు. మరి శరీరాలను అప్పగించుకుంటారా? అది కాకపోతే చీప్ సర్వీస్ అన్నమాట. చీప్ అంటే అర్థం ఏంటి? చౌకబారు. అలా కాని బతుకు ఒక చౌకబారు బతుకు అన్నమాట. నువ్వు నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ నీకు అసలు కళ్ళ మీద కానీ నోటి మీద కానీ కంట్రోల్ లేదు, ఆలోచనల మీద కానీ. మనుషులు అత్యంత సులభంగా చేసే పాపాలు తెలుసా? కదలకుండా చేసే పాపాలు. 1 కళ్ళు, 2 ఆలోచనలు. నువ్వు ఎక్కడికి కదలక్కర్లా. ఫోన్ నీ చేతిలో ఉంటే నువ్వు ఎక్కడికి కదలకుండా పాపం చేయొచ్చు.
మిగతా పాపాల కోసం కదలాలి, దీనికోసం కదలక్కర్లా. అలాగే నువ్వు మంచం మీద పండుకొని ఎక్కడికి కదలకుండా ఆలోచనల్లో పాపం చేయొచ్చు. ఇలా చేస్తూ భక్తి చేస్తున్నావంటే నువ్వు దేవునికి చేసే సేవ చీప్, చౌకబారదన్నమాట. అందుకే అన్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మరి యుక్తమైన సేవ చేస్తున్నామా? చౌకబారు సేవ చేస్తున్నామా? ప్రభువు దగ్గరికి వచ్చి శనివారం పూట ఈ ప్రార్థన శనివారం పూట సహజంగా ప్రభు బల్లకు ముందు సహజంగా ఇలాంటి ప్రార్థన చేస్తారు. ప్రభువా, గత వారంలో తప్పిపోయాను ప్రభువా, జారిపోయాను ప్రభువా, నేను కళ్ళల్లో జారిపోయాను ప్రభువా, చేతుల్లో జారిపోయాను ప్రభువా, ఆలోచనలో జారిపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ పరిశుద్ధ బల్లలో పాలు పంపులు పొందాలి కాబట్టి నన్ను రక్తంతో కడుగు ప్రభువా అని అంటున్నావు. ఎక్కువగా ఈ ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? దేవా, నీ కృపను బట్టి ఈ వారం అంతట్లో నేను నా నోరు కాచుకున్నాను, నా కళ్ళు కాచుకున్నాను, నా చేతులు కాచుకున్నాను, పాపం చేసే అవకాశం వచ్చింది కానీ దాన్ని కాచుకున్నాను. ప్రభువా, నీకు స్తోత్రం, నీ బల్లలో పాలు పంపులు పొందబోతున్నాను, నాకెంత భాగ్యం ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఈ రెండు ప్రార్థనలో ఏ ప్రార్థన చేస్తారు? కొంచెం ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఏం ప్రార్థన చేస్తారు? ఏంటండి అందరు కంటి చూపే కానీ నోటి మాట లేదు? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఏది మొదటి రకం చెప్పానే, తప్పిపోయాను ప్రభువా, జారిపోయాను ప్రభువా అని ప్రార్థన చేస్తూ భక్తి చేసేవాళ్ళు విలువైన సజీవ యాగం అర్పిస్తున్నట్ట, చౌకబారు యాగం అర్పిస్తున్నట్ట? చెప్పండి, మాట్లాడండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దట్ ఈజ్ రీజనబుల్. దానికంటే తక్కువది చౌకబారుది. నువ్వు చదువుకుంటున్న స్థలములో, నీ ఉద్యోగం చేస్తున్న స్థలములో పాపానికి తావు లేకుండా చేయడం ఇట్టి సేవ. అందుకు ఈ మొదటి సందర్భం మనకేం తెలియజేస్తుంది? దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? సమర్పణ వైఖరి. సమర్పణ అంటే అర్థం ఏంటి? అర్పణకి సమర్పణకి తేడా ఏంటి చెప్పండి? అర్పణ అంటే ఉన్న దాంట్లో కొంత ఇవ్వడం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. సెల్ ఫోన్ కొందామని వెళ్ళాం. ఈ సెల్ ఫోను మంచి మోడల్ అండి, 50,000, అయితే ఆఫర్లో 40,000కే ఇస్తున్నాను అన్నాడు. ఇండిపెండెన్స్ డే సేల్ అని 40,000కే ఇస్తూ ఏమన్నాడంటే, వారానికి ఒకసారి మాత్రం మేము మీ ఫోన్ వాడుకుంటామండి, 6 రోజులు మీరు వాడుకోవచ్చు, ఒక్కరోజు మాత్రం కంపెనీ తరపున మేము వాడుకుంటాం అని అంటే మీరు ఆ ఫోన్ కొంటారా? కమాన్ మాట్లాడండి. కొంటారా? పెద్దగా చెప్పండి. కొనరు. ఓకే, ఇప్పుడు దేవుని దగ్గరికి వద్దాం. దేవా, 6 రోజులు నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, ఆదివారం మాత్రం నేను చాలా భక్తిగా ఉంటాను అని అంటే దేవుడు అనే మాట ఏంటి? ఓకే బిడ్డ, నాకు గతి లేదు కదా, ఇంకేం చేస్తాను, నువ్వు తప్ప నాకెవరు దిక్కున్నారు అంటాడా? $40,000 కొన్న సెల్ ఫోన్ని 6 రోజులు నువ్వు వాడుకొని ఒక్కరోజు వాడుకోవటానికి నువ్వు ఒప్పుకోకపోతే, రక్తం పెట్టి కొనుక్కున్న దేవుడు వారమంతా ఇష్టానుసారంగా బతికి ఆ ప్రభు బల్ల దగ్గరకు వచ్చిన ఆ క్షణాల్లో ఏదో భక్తి, ఏదో విశ్వాసం, ఏదో ఎంతో త్యాగం ఉన్నట్లుగా రెప్పలారుపుకుంటా కళ్ళు మూసుకుంటా పొందే పాలు పంపులను అంగీకరిస్తాడా? ఈజ్ ఇట్ రీజనబుల్? అది యుక్తమా? అది పౌలు అనేది. మీ శరీరాలను బలిపీఠం మీద పెట్టండి, అది రీజనబుల్, అది యుక్తమైనది. సమర్పించుకునే సేవ చేస్తున్నామా? అదండి క్రైస్తవ జీవితం. అర్థమైందా?
పాపం, మళ్ళీ ఈ పదాలు గుర్తుపెట్టుకుందాం. పాపం అనేది అర్థమైతే రక్షణ అర్థమవుతుంది. రక్షణ అర్థమైతే పరిశుద్ధంగా బ్రతకడం అర్థమవుతుంది. పరిశుద్ధంగా బ్రతకడం అర్థమైతే ప్రతిష్టతగా బ్రతకటం, ప్రతిష్టంగా బలిపీఠం మీద పెట్టుకోవడం అర్థమవుతుంది. నీకు ప్రతిష్టత చేసుకోవడం చేత కావట్లేదంటే పరిశుద్ధత నీకు అర్థం కాలేదు. పరిశుద్ధత నీకు అర్థం కాలేదంటే రక్షణ నీకు అర్థం కాలేదు. రక్షణ నీకు అర్థం కాలేదంటే అసలు పాపం అంటే ఏంటో నీకు అర్థం కాలేదు. జక్కి దేవరాజు గారిని ఒకళ్ళు అడిగారంట, ఒక స్టూడెంట్, ఏంటండి పద్దాక పాపం 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 అంటారు, ఎక్కడుందండి పాపం అని అంట. అప్పుడు ఆయన అన్నాడంట, శ్మశానం మీదుగా వెళ్తూ ఉంటే ఆ చచ్చిపోయినోడి మీద బండెడు పుల్లలు పెట్టారు. ఆ చచ్చిపోయినోడి మీద బండెడు పుల్లలు పెడితే అడిగేమన్నారు, బరువు ఎక్కువైంది తీరా అంటాడా? తగలబెడతాకి పెట్టిన పుల్లల్ని బరువు ఎక్కువైంది, మరి ఎంత బరువు పెట్టారేంటి పక్కలాగు అంటాడా? అండో. అరే చచ్చిపోయినోడికి బరువేం తెలుస్తుందిరా, నువ్వు చచ్చిపోయినోడు పాపం ఏం అర్థమవుతుంది నీకు అన్నాడు. భౌతికంగా చచ్చినవాడికి బరువు తెలియదు, ఆత్మీయంగా చచ్చిన వాడికి పాపం తెలియదు. పాపం అంటే అర్థం కాదు. అందుకే అన్నాడు, మీ శరీరాలను పరిశుద్ధంగా ఆయనకు సమర్పించుకోండి. పాపం అర్థమైతే రక్షణ అర్థమవుతుంది. రక్షణ అర్థమైతే పరిశుద్ధత అర్థమవుతుంది. పరిశుద్ధత అర్థమైతే ప్రతిష్టత అర్థమవుతుంది. ఆ రీతిగా దేవునికి సమర్పించుకున్న తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? 3వ వచనంలో తనను తాను ఎంచుకున్నదానికంటే ఆ రీతిగా నువ్వు దేవుని వాత్సల్యత, దేవుని జ్ఞానం నీకు అర్థమైతే నిన్ను నీవు ఎలాగ ఎంచుకోవాలో అర్థమవుతుంది. నేను బీఎడ్ చదివేటప్పుడు టీచింగ్ చేయాలి, మ్యాథమెటిక్స్ క్లాస్ అన్నమాట. చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. వెళ్తే ఆ రోజు ఎక్స్టర్నల్ అంటే బయట నుండి పరీక్ష చేయడానికి వచ్చిన ఆయన ఎవరంటే టెక్స్ట్ బుక్ రాసిన ఆయన అన్నమాట. టెక్స్ట్ బుక్ రాసిన ఆయన ఎవరు సార్ అని అడిగా, మా సార్ని అడిగితే ఆయనే, మీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నారు కదా, ఆ టెక్స్ట్ బుక్ రాసింది ఆయనే అన్నాడు. ఇంకంతే గుండెల్లో గతుక్కుమంది. ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో నుండే నేను చెప్పాలి. ఇంకా వెనకాల కూర్చుంటే చెమటలు పడుతున్నాయి, కర్చీఫ్ తీసి తుడుచుకుంటా ఉన్నా. ఎందుకు? భయం. వెంటనే నాలో ఒకలాంటి భయం వచ్చింది. అప్పుడు దాకేమో నేను ఏదైనా చెప్పగలను అనుకున్నా, అంటే ఓవర్ ఎస్టిమేషన్, నాకంటే ఎక్కువగా ఎంచుకున్నా. ఆయన చూడగానే అమ్మో నేనేం చెప్పలేను అనుకున్నా. దీన్ని ఏమంటారు? అండర్ ఎస్టిమేషన్ అంటారు. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే నీకంటే నీవు మించి ఎంచుకోవడం కాదు, నీకంటే నీవు తక్కువగా ఎంచుకోవడం కూడా కాదు, నిన్ను నీవు సరైన రీతిగా ఎంచుకోవడం. అదే 3వ వచనం చెప్తుంది. ఎ రైట్ ఎస్టిమేట్ ఆఫ్ సెల్ఫ్. నిన్ను నీవు సరైన రీతిగా ఎంచుకోవడం. తమను తాము ఎక్కువగా ఎంచుకునే వాళ్ళని ఎలా గుర్తుపట్టచ్చో తెలుసా? ప్రతి దాంట్లో దూరతరాళ్ళు. వాళ్ళు ఏమి చదువుకోకపోయినా అమెరికాలో బిల్ క్లింటన్ లేకపోతే జో బైడెన్ గురించి మాట్లాడితే దాని గురించి కూడా మాట్లాడతారు. వాళ్ళకి ఏం తెలీదు, అంటే నాకు తెలుసు అని అనిపించుకోవడానికి. వాళ్ళు గర్విష్ఠులు అన్నమాట. మరికొంతమంది తెలిసిన అన్ని మాట్లాడితే ఏమనుకుంటారో, తప్పులు వస్తాయేమో అనుకొని భయపడేవాళ్ళు. పైదాన్నేమో సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, కింద దాన్నేమో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. 2 కాంప్లెక్స్లు ప్రమాదమే. ఈ కాంప్లెక్స్ల కోసం ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్ళకండి, ఇది అందరిలో ఉంటాయి. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే మించి ఎంచుకోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తక్కువగా ఎంచుకోవడం.
మనుషులు ఈ రెండు రకాల్లో ఉంటారు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళని ప్రశ్నలు అడగండి, సిగ్గుతో మెలికి తిరిగిపోతారు, నోట్లో నుంచి మాట బయటికి రాదు. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒక ఇంటర్వ్యూకి ఒక అతను వెళ్ళాడట. వెళ్తే ఆ ఇంటర్వ్యూలో కొంచెం వింత వింత ప్రశ్నలు అడుగుతుంటారు. అతను ఒక ఆయన ఇలా అడిగాడు, మిస్టర్ వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ సో అండ్ సో. వై విక్టోరియాస్ అండర్వేర్ ఈజ్ ఆల్వేస్ వెట్ అన్నాడండి. విక్టోరియా అండర్వేర్ ఎప్పుడు తడిగా ఎందుకు ఉంటుంది అన్నాడు. ఆ ప్రశ్న విన్న పిల్లాడు, అదేంటి సార్ ఇలాంటి ప్రశ్న అడిగారు అన్నాడంట. ఇంకొకడు అన్నాడంట, ఎస్ సార్, బికాస్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద సీ అన్నాడు. అంటే అవతలోడు ఏమనుకున్నాడు, విక్టోరియా అంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వేసుకున్న అండర్వేర్ గురించి ఈడు అడుగుతాడేంటి, ఇలాంటి ప్రశ్నల ఇంటర్వ్యూలో అడిగేది అన్నాడు. రెండోవాడు ఏమనుకున్నాడు, విక్టోరియా అంటే అదొక ఓడ, ఆ ఓడ కింద భాగం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, సముద్రంలో ఉంటుంది, సముద్రంలో ఉన్న తడిగానే కదా సార్ ఉండేది. అర్థమైందా తేడా? స్వస్థ బుద్ధి అంటే అది ఎంచుకొనవలసిన దానికి. అంటే ఇంటర్వ్యూలో అమ్మాయిల అండర్వేర్ల గురించి అడుగుతారా అంటే వాడికి ఆత్మన్యూనతా భావం వాడిని ఎక్కడికి తీసుకెళ్ళింది, ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇదన్నమాట. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకునేటప్పుడు సిగ్గుపడతాం, భయపడతాం, బిడిపడతాం. సిగ్గు, బిడియం, భయం ఇవి ఎవరిలో ఉన్నాయి అంటే అర్థం ఏంటి, తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటున్నారు అని. అంతేకాకుండా ప్రతి దాంట్లో దూరుతున్నారు అంటే అర్థం ఏంటి, వాళ్ళు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని. ఇక్కడ పౌలు అనేది దేవుని జ్ఞానం నీకు అర్థమైతే, దేవుని వాత్సల్యత నీకు అర్థమైతే నువ్వు ఎక్కువగా అంచనా వేసుకోవు, తక్కువగా కూడా అంచనా వేసుకోవు, తగిన రీతిగా. చూడండి ఆ మాట 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అంటే చలోక్తిగా ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు ఈ మాట, ఎవడన్నా ఎక్కువగా ఎంచుకున్నాడా తన్ను తాను అన్నట్టుంది ఆ మాట. ఎవరైనా మించి ఎంచుకున్నారా తన్ను తాను అన్నట్టు ఉందా, తన్ను తాను. అటు ఎక్కువగా ఎంచుకోవాకండి, తన్ను తాను అని ఉంటుంది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన ఈ తమను తాను ఎంచుకునే విషయంలో మనం ఎలా గుర్తుపట్టవచ్చు అని అంటే, నీ గురించి నీవు పరిచయం చెప్పు, నువ్వెవరివి అని అంటే, వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమంటారు, నేనండి మా ఊరికి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, ఆయనకి బాగా క్లోజ్ అండి నేను అంటారు. అంటే ఎమ్మెల్యే గారు ఏమవుతారు మీకు, పెదనాన్న అంటే పెదనాన్న కాదు, మేనమావ కాదు, తాత కూడా కాదు, మా ఫ్రెండ్ యొక్క తమ్ముడికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి పక్కన ఆంటీకి మనవడు అంట. అంటే ఎక్కువగా ఎంచుకునేవాడు ఆ బంధుత్వాల గురించి కూడా గప్పాలు కొడుతుంటాడు. అదంతా ఎందుకు, ఒకసారి ప్రకాష్ యస్సూడియన్ గారు, ఆయన పరమజీవము నాకునివా, ఆయన వాక్యం చెప్పడానికి వచ్చారు. వాక్యం చెప్పడానికి వస్తే ఒక ఆయన అడిగాడు, థ్యాంక్ యూ బ్రదర్, నైస్ టు సీ యూ, గుడ్ మెసేజ్ అన్నాడు అవతల ఆయన. థ్యాంక్ యూ బ్రదర్ అన్నాడు ఆయన. వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు ప్రకాష్ యస్సూడియన్ గారు ఆయన్ని. మై నేమ్ ఈజ్ రెవరెండ్ అన్న. బ్రదర్ ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ, ఐ ఆస్క్డ్ ఓన్లీ యువర్ నేమ్ అన్నాడు. నువ్వు ఏంటో నేను అడగట్లేదు, నీ పేరు అడుగుతున్నాను. ఐఎమ్ రెవరెండ్ డాక్టర్. బ్రదర్ ఐ డింట్ ఆస్క్ యూ దట్, నువ్వు రెవరెండా డాక్టరా ఇది నేను అడగటం లేదు, నీ పేరేంటి అన్నాడు. అదే అండి ఐ ఆమ్ బిషప్ అండ్ ఐఎమ్ నో వే బాదర్డ్ అబౌట్ దట్ బ్రదర్, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి అన్నాడు. అంటే ఆయనకి అప్పటికే అర్థం కాల, రెవరెండ్ డాక్టర్ అని వరుసగా చెప్తుంటే, స్టాప్ బ్రదర్, మై నేమ్ ఈజ్ ప్రకాష్, వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. నా పేరు ప్రకాష్, నీ పేరేంటి అన్నాడు. అంటే ఎక్కువగా ఎంచుకునేవాడు ఏవో డిగ్రీలు గొప్పలు ఇవన్నీ చెప్పుకుంటాడు అనమాట. నువ్వు రెవరెండ్, నీ పేరు అడిగితే నువ్వు రెవరెండ్ డాక్టర్, పుట్టినప్పుడు రెవరెండ్ అని పెట్టారా,
నీ పేరు ఆధార్ కార్డులో రెవరెండ్ డాక్టర్ ఇదంతా ఉంటుందా? అరే నీ పేరు అడిగితే ఇవంతా ఏంటి చెప్పటం? చాలామందికి తమను తాము సరిగ్గా ఎంచుకోవడం తెలియదు. దేవుని గొప్పతనం, దేవుని వాత్సల్యం, ఈ రెండు అర్థమైన వాడు తనను తాను. ఒకసారి ఒక ఆయన్ని అడిగాను, చాలా ఆయన గురించి పెద్ద సాక్ష్యం విన్నాను. ఏంటంటే పెద్ద సాక్ష్యం అంటే మన భాషలో చెప్పాలంటే ఎన్నో హత్యలు చేశాడంట, ఎన్నో దొంగతనాలు చేశాడట, ఎంతో మందిని బాధించాడంట, హింసించాడంట. బ్రదర్ మీ గురించి విన్నాను, చాలా సంతోషం అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, బ్రదర్ మీరు విన్నదంతా చరిత్ర, ప్రస్తుతం నా గురించి చెప్తాను వినండి. నేను మాజీ పాపిని, తాజా పరిశుద్ధుణ్ణి. ఏమన్నాడు? నేను మాజీ పాపిని, తాజా పరిశుద్ధుణ్ణి. ఇంకొక ఆయన నా ప్రసంగానికి ముందు వాక్యం చెప్పడానికి వచ్చి నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. సాక్ష్యం చెప్పడానికి ఆయనకు అర్ధగంట టైం ఇచ్చారంట. అబ్బే అర్ధగంటలోనే సాక్ష్యం చెప్పలేదండి, నాకు 3 రోజులు కావాలి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బ్రదర్ ఆయనతోనే 3 రోజులు సాక్ష్యం చెప్పించుకోండి, వాక్యం అక్కర్లేదు అని అన్నాను. అప్పుడు అదేంటండి అట్లా అన్నారంటే, ఆయన చెప్పేది సాక్ష్యం కాదండి, అది సోదండి, అది సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే ఏంటంటే, ఒకప్పుడు నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, ఇప్పుడు క్రీస్తు ద్వారా ఆయన రక్తంలో కడగబడ్డాను, అది సాక్ష్యం. అంతేగాని నేను అక్కడికి వెళ్ళి బ్యాంకు తాళం ఎలా తీశాను, ఆ దొంగతనం ఎలా చేశాను, ఈ ఫోన్లో ఈ దృశ్యం ఎలా చూశాను, ఇదే ఆ సాక్ష్యం. ఇది సోది. తమను తాము ఓవర్గా ఎంచుకునే వాళ్ళు వీటి గురించి గొప్పలు చెప్తారు. క్రైస్తవ లోకం వీటి మీద ఆధారపడటం వల్ల ఇలాంటి వాళ్ళు అంత బతికిపోతున్నారు. పరలోకంలో ఇవన్నీ వింటారా? ఇవన్నీ రాసి ఉంటాయండి అక్కడ, అవన్నీ రబ్ చేయబడింది. ఏది? రక్షణ పొందిన వాడికి. రక్షణ పొందని వాడికి అవన్నీ అలాగే మిగిలిపోయినాయి. ఎందుకు? అది తీర్పులోకి రావాలి, అంతే పరలోకం లెక్క. దాని గురించి 3 రోజులు సీరియల్గా చెప్పటం, నిన్న ఎంతవరకు చెప్పాను, ఈరోజు మిగతాది కంటిన్యూ చేస్తాను, అది సాక్ష్యం కాదు, అది సోది. తనను తాను సరైన రీతిగా ఎంచుకోవాలి. ఎంత బాగా చెప్పాడండి, నేను మాజీ పాపిని, తాజా పరిశుద్ధుణ్ణి. దట్స్ ఆల్. మనల్ని మనం సరైన రీతిగా ఎంచుకోవాలి. నిన్న నల్గొండ వెళ్ళినప్పుడు నా గురించి పరిచయం చేస్తూ దేవుని దాసులు ఆనందబాబు గారు చాలా మాటలు చెప్పాడు. నాకు ఒక్క మాట కూడా సరిగా, అరే వీటన్నిటికీ నేను తగిన వాడినా అనిపించింది. ఐఎమ్ నాట్ వర్ది. ఏదో ప్రభువిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని పాటలు రాశాను, ఏదో కాస్త కూస్త కీబోర్డ్ వేస్తున్నాను, దట్స్ ఆల్. ఏముంది నాలో? నథింగ్. బట్ అలాగని నేను తక్కువ అంచనా వేసుకోవట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యత అంత మట్టుకే. అంతకంటే నేను ఎక్కువగా ఎంచుకుంటే అది నాకే ప్రమాదం. అర్థమైందా? ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకు ఎంచుకో. ఎక్కువగా ఎంచుకునే వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు? ఎక్కువగా వాళ్ళు ప్రతి దాంట్లో చొరబడతారు, తర్వాత ప్రతి దాంట్లో దుడుకుగా ఉంటారు. దుడుకుగా ఉండటం వేరు, చురుకుగా ఉండటం వేరు. దుడుకుతనం వేరు, చురుకుతనం వేరు. పేతురు యేసు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళే వరకు దుడుకు, తర్వాత అది చురుకు. అర్థమైందా? తనను తాను తగిన రీతిగా ఎంచుకోవాలి. ఎవరు ఈ యేసు ప్రభు గురించి ఏంటి మీ సంగతి స్పెషల్ అని అంటే టక్మంట లేచి నిలబడ్డాడు పేతురు. నిలబడి పెద్ద ప్రసంగం చేశాడు. అమ్మో ఇది నేనేట చెప్పాలి, నేను ఒకప్పుడు అబద్ధం ఆడాను కదా అని అనలా. అది కూడా తన సాక్ష్యంలో చెప్పాడు. ఒకప్పుడు మేము మీ మధ్యలోనే ఉన్నాం కదా సహోదరులారా అని. సోదరులారా, తగిన రీతిగా ఎంచుకోవడం మనం నేర్చుకుందాం. ఇది 2వ వైఖరి. ఇంతటితో ఈ ఉదయకాలం నా సందేశాన్ని ఆపుతున్నాను.
రెండు సంగతులు మనం విన్నాం. స్వస్థ బుద్ధిలో రెండు కోణాలు ఈ ఉదయం విన్నాం. చెప్పండి. మొదటిది దేవుని పట్ల సమర్పణ వైఖరి. రెండవది స్వయం పట్ల సరైన వైఖరి. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని వాక్యం వినే వాళ్ళందరిని అడుగుతున్నాను, నిన్ను నీవు ఎలా ఎంచుకుంటున్నావు? ఇప్పుడు ఒక మాట, ఎవరైతే ఏంటండి ఆరాధనలో నోరు తెరవరు అని అంటే వాళ్ళు అనే మాట ఏంటి చెప్పండి? ఏం చెప్తారు సహజంగా జనరల్గా? భయం అండి అంటారు. భయం అంటే దేనికి భయం? తప్పు చేసేదా భయపడాలి, పాపం చేస్తే భయపడాలి, పాపం చేస్తే పశ్చాత్తాపడు, అది సరైన రీతిగా ఎంచుకోవడం. పాపం చేస్తే ఒప్పుకో, సరైన రీతిగా ఎంచుకోవడం. అది అంతేగాని భయం అండి భయం అండి ఎంతకాలం ఉంటావు అట్లా భయం భయం అనుకుంటా? అంటే దేవుని గొప్పతనం నీకు అర్థం కాలేదు, దేవుని వాత్సల్యత నీకు అర్థం కాలేదు. ఇది అర్థమైతే సరైన రీతిగా నిన్ను నువ్వు ఎంచుకో. దేవా, సుంకరి బాగా ఎంచుకున్నాడు కదండి. పరిసయుడు సుంకరి ఇద్దరి సంగతి మనం ఎరుగుదాం. లూకా 18లో పరిసయుడు ఎలా ఎంచుకున్నాడు? తనకంటే ఎక్కువగా. మరి పరిసయుడు ఎలాగ ఎంచుకున్నాడు? తనకంటే తక్కువగా కూడా కాదు, తగిన రీతిగా. దేవా, పాపినైన నన్ను కరుణించు. తగిన రీతిగా ఎంచుకున్నాడని ఎలా చెప్పగలను అంటే, తక్కువగా ఎంచుకునేవాడైతే అసలు అక్కడికి రాడు. ఎక్కువగా ఎంచుకునేవాడైతే దూసుకొని వస్తాడు. ఎక్కడికి? ముందుకి. తక్కువగా ఎంచుకునేవాడైతే అసలు రాడు, ఎక్కువగా ఎంచుకునేవాడైతే దూసుకొని వస్తాడు. కానీ ఎక్కడ ఆగిపోయాడు? దూరంగా నిల్చున్నాడు. నా స్థానం ఇంతవరకే, నా పరిమితి ఇంతవరకే. దేవా, పాపినైన నన్ను కనికరించు. రైట్ ఎస్టిమేట్ ఆఫ్ సెల్ఫ్, అది మనం ఎరిగి ఉందాం. ఇది స్వస్థ బుద్ధి. ఈ స్వస్థ బుద్ధి ఉందా? ఈ బుద్ధి లేకపోతే మన బుద్ధికి ఏమన్నట్టు? రోగం అన్నట్టు. రోగబుద్ధి, స్వస్థ బుద్ధి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కొద్దిసేపు దేవుని వాక్యం విన్న తర్వాత బలిపీఠం మీద మనం ఉన్నామా? ఉంటే వారమంతా ఉన్నామా? అనేది ప్రశ్నించుకుందాం. నన్ను నేను సరిగా ఎంచుకుంటున్నానా? దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్య తలంపులను బట్టి వందనాలు ప్రభువా. స్వస్థ బుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వారు మీ పట్ల ఎటువంటి వైఖరి ఉంటుందో, తమ గురించి తాము ఎటువంటి వైఖరి కలిగి ఉంటారో మా గమనంలోనికి తీసుకొచ్చారు. స్తోత్రాలు. ఈ తలంపులను దీవించండి. విని మోసపోకుండా, బోధించి భ్రష్టుడు కాకుండా మా అందరికీ కృప దయచేయమని, మరి విడవబడిన జానకమ్మ ఆంటీ కుటుంబానికి ఆదరణిమ్మని, మీరు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో మాకు తెలియదు ప్రభువా, ఇదే మా ఆఖరి దినం అన్నట్లుగా బ్రతకడానికి కృప పాలించి మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు
సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది.